నాకు బాలమని వస్తుంది, అది వచ్చినాక నా ఇజ్జత్ తీయకుర్రి సరేనా? సపరేట్ ఊకుండ్రి. బాలమని దా దా మంచిగా పని చేస్తుంది. దా ఇద్దరు పిల్లలు చేసుకున్నాడు ఆయన, ఇద్దరు కలిసి వాళ్ళు మంచిగా చూసుకుంటలేడు ఆయన. నీ మౌని నువ్వు హద్దులో పెట్టుకో ఫస్ట్. మంచిగా చూసుకోకపోతే నువ్వు చూసుకుంటే దానికి వస్తాను అని ఎర్రా మర్రా వస్తుంది ఇక మూడో పిల్లంగా. ఇంకోసారి కనుక నీ మొగుడు నా దగ్గరకు వస్తే ఇడిచిపెట్టనే, ఇడిచిపెట్టా. బాలమని అంటే ఏదో చూపిస్తానా నీకు? అబ్బా సీనుబావ చేతులు కాళ్ళు బాగా నొప్పి పెడుతున్నాయి, నిల్చొని చేసే పని ఏం లేదా సీనుబావ? గట్ల కాదు, మీరు రోజు పీకి పీకి మాకు అలవాటు అయింది, నువ్వు గట్టినే గడ్డి పీకు. ఈ మొత్తం అంత సేపటికి చేతులు అన్ని కుదుతానే, పని కూడా బాగానే ఎత్తాది అంటివి కదా, ఏమైంది? నడువుర్రి ఏ గిల్లు వారంగా పోయినామే పొలం కాడికి అంటే ఆహా తీరించుకుంటా తెచ్చుకుంటా అద్దం ముందర కూర్చుండి ఓ చోకుల మీద చోకుల పడ్డారు. ఇప్పుడు సినిమా అవుతుందా చెప్పు? ఓ నువ్వు కుప్పలు కుప్పలు తీసుకొచ్చి పెడితే మేకప్ కిట్లు ముఖానికి రుద్దుకొని ఉంటాను కదా, ఇంతనన్నా సిగ్గుమానం ఉండాలి. అవును, నీ ముఖానికి ఇద్దరు పేలాలని తీసుకున్నావు, ఏమన్నా ఎన్నడన్నా ఏమన్నా చీర కొనిచ్చినావు మాకు? అది కట్టుకున్న చీర నేను కట్టుకుంటానే, నేను ఇప్పిన చీర అది కట్టుకుంటాను, ఇంకా నీ ముఖానికి ఇన్ని మాటలు మమ్మల్ని. ఓ రెడ్డి మొక్కపోడా, నీకు 10 ఎకరాల భూసామి అని నేను పెళ్లి చేసుకున్నా, దీన్ని పెళ్లి చేసుకుంటే దీని పిల్లలు అయితే లేరని నన్ను వేసుకున్నావు. ఇద్దరు పోరాయాలని కంటివి, వాళ్ళని సాతాగా కాష్టాల వారేసినావు. నాకంటే వంటలేవు, గాళ్ళకన్నా కొనాలే కదరా. నీ ముఖానికి ఎన్నడన్నా పట్టు చీర కొన్నావురా నువ్వు? నువ్వు ఆగేసిల్లే, పట్టు చీర దాకా పోతాను. వీని ముఖానికి 100 రూపాయలకు 4 చీపులు వస్తానే లంగలు కొంటే ఇక కలరే పోబట్టే ఓ దిక్కు. ఏం కొన్న ముఖం అయింది? ఇద్దరు పిల్లలని చేసుకొని మమ్మల్ని బౌజాస్తాండి. ఇక ఏం కలరో ఏమో, ఏ లంగలో మొత్తం చినిపోయిన లంగలు వేసుకున్నాను తిరుగుడు అవుతుంది. ఈ లంగలనే చూస్తే నీ పాప అనిపిస్తలేదేమ్రా? అవునే, పెళ్ళైన కొత్తలు ఎట్లున్నవే, బాగా జోరు మాట్లాడుతున్నావు. పొద్దుగల చాయ్ తాగితే కారీలు కావాలంటావు, తోసులు కావాలంటావు, బిస్కెట్లు కావాలంటావు, గట్లా తినంటే గిట్ల అయినవా? అవునా ఆడదానా, బాగా లావు మాట్లాడుతున్నావు. ఎట్లుండివే నువ్వు? లోన్లు వచ్చిన బర్రెలు తయారైనవు, అటుకనే ఉంటున్నావే. ఏమైనా మిండని సొమ్మని తింటానవే, బాగా మాట్లాడుతున్నావు. ఏంది మిండడి గిండడని మాట్లాడుతానా? నీ మాటలు మన్ను గాను, నీ మొల్లారని దెంప. పెళ్ళానికి బుక్కడు బువ్వ పెట్టి ఇంత పెట్టినా అంత పెట్టినా ఎత్తేస్తాను మమ్మల్ని. నీకంటే ఎక్కువ కష్టం మేము చేస్తాను. ఎవడు పండిస్తాడు పంటలన్నీ? మా తిండి పెట్టి అది కూడా లెక్కలేసేటని నిన్నే చూస్తానా? నీ అక్క ఎల్లాలను నీ బావలు గిట్లనే అంటాలా? నీ నావు నరక గిట్లనే నారా మాట్లాడే మాటలు. మేము కట్టం చేస్తేనే కాయరా నీకు వస్తానే ఇవన్నీ రూపాయలు. ఎక్కడి నుండి వస్తానేరా? ఏమన్నా కైకిలలో పిలుస్తానా వరా నువ్వు? నీ దుంపదేగా. ఏయ్ మాటలు మంచిగా మాట్లాడుర్రి. మీరు ఇట్లా ఎత్తురు పనికి అంగుతలేరానే నేను బాయికడి బాలమని పిలిచిందే. అది ఎట్లా ఎత్తుందో చూడుర్రిగా, అప్పుడన్నా మీకు బుద్ధి జ్ఞానం రావాలి. ఎరికేనా? ఎవరు మీరే? ఊకున్న కొద్ది బాగా మాట్లాడతారు. అయితే ఇప్పుడు పాట వేసుకుంటా. ఓరు వారియే, పోయి పోయిగా బాయికాడు బాలమన దొరికిందారా? అది మొగోన్ని చూస్తే కింద నుంచి మీ దాకా స్కానింగ్ చేస్తుందిరా. ఈ అమ్మాయి ఎట్లా మనిషి అక్క గదే దొరికిందా వీనికి? ఓర్ వారి, నువ్వు గాదన్ని ఎందుకు పిలిచినవురా? అది బాయికాడ మల్లేష్ గాంతోడి పనికి పోయి 3 ఎకరాలు సంపాదించింది. ఇంటెనక మల్లేష్ గాంతోడి పోయి 3 ఎకరాలు సంపాదించింది. ఇంటి ముందు ఆ మల్లయ్యతో పోయి 3 ఎకరాలు సంపాదించింది. పని పోయి 10 ఎకరాలు సంపాదించింది. పోయి నీకు గదే దొరికిందారా పొలంలో పని చేస్తానికి? మేమిద్దరం సరిపోతలేమారా? ఓ ఆడదానా, ఏం మాట్లాడుతుర్రే? బాగా లావు మాట్లాడుతుర్రు. అది కట్టపడి సంపాదించిందే. మల్లేష్ గాని దగ్గరికి వెళ్ళేసిన దానికి ఉత్తగా పోలే. పొలం పని చేసడానికి అయింది, 10 ఎకరాల భూమి సంపాదించింది. కష్టపడి భూమి సంపాదించుడు కామన్. ఏం మాట్లాడతాను రా ఓ ముదనష్టపోడా? రాత్రనక పగలనక అది నేను నువ్వు ఇల్లనే పొద్దుంతా పని చేస్తాంట కూడా మనకున్న 10 ఎకరాలల్లా 1 ఎకరం కూడా సంపాదించుకోలేకపోయినావు. అది ఈ 3 నెలల్లో 10 ఎకరాల భూమి సంపాదించుకుంది. ఇంకా నీ మట్టి బుర్రకు అర్థమైతలేదారా? ఎందుకు అర్థమవుతుంది అక్క? ఈయన సొంటోళ్ళకు నడుము చూపెట్టుడు, వాళ్ళంతా చూపెట్టిన వాళ్ళు నచ్చుతారు అంతేనే. అది ఇడికి వచ్చినాక అది ఎట్లా పని చేస్తుందో, దాని పని రేవేందో అప్పుడు ఇడికి వచ్చినాక తెలుస్తుంది. మీకేం తెలుసా దాని విలువ? బహురూపులు ఆడదానా బాగా మాట్లాడుతురు. నడు రేవల పని అలా వేసుకపోర్రి. అయినా ఒక్క ఆడదాని కొడితే మీ కళ్ళు కొడతలేవే గానే మీ కళ్ళు మండ. అబ్బో, అది పని కల్లాడదో ఎంత ఇగురం కల్లాడదో మాకు మాగెరికే గంతి. నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. అది వచ్చినాక కనబడుతుంది నీ వేషం అంతా. మాజాలు మాట్లాడిన కాడికి జోరు మాట్లాడిరు కానీ నడు రేవల పని అలా వేసుకోరు. నడు రే. ఎంత నీకు వెళ్తాంది రోజు కదా? అబ్బబ్బబ్బబ్బా, ఒక్కళ్ళనే అందుకే అన్నారు పెద్దలు, ఒకటే పెళ్ళం కావాలి 2 పెళ్ళం వద్దని. చిన్న గోస అయితే లేదు ఈ గోస పాడుగా. చేసి అది అయితే రెక్కలు కదా అరేగాళ్ళు కానీ. అవును గాని ఈ బాట పొండి నడిచే గడ్డి కూడా ఇంట్లోకి వెళ్ళి మమ్మల్ని తీసుకొచ్చి పీకియాలనా? ఈ దీనికి కూడా నీకు కైకిలోలు కావాలని ఆ బాలామని పిలుచుకున్నావా? నీకు రోజు ఏం పని చేస్తానో పొద్దుగాలు లేచి వచ్చి పని చేసుకుంటే ఏమైతుంది నీకు? ఎవరు మీరే?
మాటలు మంచిగానే మాట్లాడుతున్నావు కానీ చేనులనే కట్టని చేస్తావా? ఇది మన బాటనేనే. పోంగా రాంగా పూసో గురుగో పామో ఉంటే ఎవరికి బాధనే, మనకు కాదా? మనకే గుట్టదా చెప్పు. అవు గాని ఎప్పటికీ మమ్మల్ని ఇద్దరిని పొలం కాడికి పంపిస్తావు కదా, ఇవాళ ఎందుకు కొత్తగా నువ్వు వచ్చినావు? ఓహో ఆ బాలమని వస్తుందనా? అది వచ్చినాక దాంతో ఎగసెక్కల పడ్డావు అనుకో, తోలు తీస్తా ఏమనుకుంటావు? అది వస్తుందని వచ్చిన, లేకుంటే రాకనే పోతును. మీరే వచ్చి గంటలు వీక పడుతుంది కదా చేనులకు వచ్చి. ఏదో మా పెళ్ళాలకు గోస అవుతుందని అప్పుడు ఇప్పుడు నా బుద్ధి పుట్టినప్పుడు వచ్చి నేను పని చేసిన కొద్ది బాగా అలవాటు అయినారు మీకు. అబ్బో బాబు పని చేస్తావు నువ్వు పని చేస్తానో మేము చూస్తాను, నా ఇంట్లో కూర్చొని సాపుతాను. కదే కదా, మొగడు పని చేస్తలేడని అవగారింటి కడికి ఇంత గడ్డ పట్టుకు రాబడుతుంది పోయినప్పుడల్లా కదా. కట్టం ఎవరో చేస్తానో అవగారికి చేసి పెడతాను ఆ గడ్డ పట్టుకోవటానికి. అంటే పుట్టింటికి వెళ్ళి తీసుకొని వస్తే మెత్త కూర్చొని తినుకుంటుంటావా? అవునే బాగా మాట్లాడుతున్నావు. ఏం తెచ్చినావు అవగారింటి కడికి? బాగానే తులాలు పట్టుకొచ్చినావా? ఇంకా అవ్వగారింటికి వచ్చి ఎన్నేళ్ళు పట్టుకొని రమ్మంటావు మమ్మల్ని? మూటలు గడ్డలు నీకు ఎన్నిసార్లు తెచ్చినా సరిపోవు కదా అవ్వగారింటికి వచ్చి. గదే గదే ఉన్న పోరగాలను సాతగాక సవరియే సాతగాక హాస్టల్ దోలేసి వచ్చిన. ఇంకా మంది పోరగాల లెక్క నా పోరగాలను ఎందుకు అంగడి మంచిగా చదివస్తుందని హాస్టల్ దోలేసి వచ్చినావు. అంగలేని దాని వైపు పట్టుకుని దోలేసి వచ్చినావు. లేకుంటే ఈయన ఊళ్ళో బల్ల వేసి చదివిపోదు బాయ్. బాగా మాట్లాడుతున్నావు. అబ్బో నువ్వు బాగా లచ్చలు లచ్చలు ఫీజు కడతావు అని చెప్పి పోరగాళ్ళని హాస్టల్ వేసిన. నువ్వు ఫీజు కట్టక గడికి ఇంట్లోనే ఉంటాను. పోరగాళ్ళకి చదువు రావద్దా? ఒక్కసారి పొలంలో వచ్చిన వడ్లన్నీ కట్టి ఆ ఫీజులన్నీ వెళ్ళదిస్తాను. కట్టం నేను చేస్తేనే వెళ్తాను, లేకపోతే నీ మొఖాన్ని చేస్తాను. ఒక్కనివే చేసుకుంటుంటారు కానీ నేను చేస్తలేను, అట్టిన కూర్చొని ఉంటాను కదా. ఏ బుర్రకుర్రే అగో బలమని అత్తని చూడు ఎట్లా పని చేస్తుందో. దాన్ని చూసుకుంటుండు. గదే నువ్వు తెలుగుతాంది బాడమని వస్తుందని కథలు పడతాను ఏంది దాంతో ముద్రష్టపోడా. దాని పేరు తెలుసుకుంటే ఊళ్ళకి పోవాడుతుంది. ఊళ్ళకోకుండా ఊళ్ళనే ఉండన్నా మరి పోనా? పోతావు నీ ఈపు చింతపండు చేస్తా, నేనైతే ఊకోను. సీనుబావ ఎక్కడున్నాడు? నాకు బాలమని వస్తుంది. అది వచ్చినాక నా ఇజ్జత్ తీయకుర్రి సరేనా? సపరేట్ ఊకుండ్రి. బాలమని దా మంచిగా పని చేస్తుంది. రా చెయ్యి పని. ఏం పని చెప్పు. ఏ బాలమని రా ఏ లచ్చి అది జరిగే ఏం మాలు జరుగు దా జరిగే అట్టాడని చూద్దాం ఎంతవరకు పోతుందో ముచ్చట. దా హాయ్ సీనుబావ. హాయ్ పీకు గడ్డి. అబ్బా సీనుబావ చేతులు కాళ్ళు బాగా నొప్పి పెడుతున్నాయి. నిల్చొని చేసే పని ఏం లేదా సీనుబావ? గట్ల కాదు, మీరు రోజు పీకి మాకు అలవాటు అయింది. నువ్వు గట్టినే గడ్డి పీకు. ఈ మొత్తం అంత సేపటికి చేతులు అన్నీ కుదుతానే, పని కూడా బాగానే ఎత్తుంది అంటివి కదా, ఏమైంది? అవునే నువ్వు పని చేస్తానికి వచ్చినావు, నా మొగంతో ముచ్చట పెడతానికి వచ్చినవే. నిన్ను గడ్డి పీకుతున్నా కదా అక్క, చేతులు నొప్పి పెడుతున్నాయి అక్క. అవునే తాపకు బావ అంటానా? నీకు బావ ఎట్లయితాడే వరుస? నీ అవ్వ నాకు చిన్న అమ్మ అయినప్పుడు మీ ఆయన నాకు బావకి ఏమవుతాడే అక్క? అవ్వో అబ్బా బలమని నువ్వు రోజు ఏం తింటావే? మస్తు అందంగా ఉన్నావు. నా ఇద్దరు పిల్లల కంటే మంచిగున్నావు, మస్తు అందంగా ఉన్నావు. బాదం పప్పులు జీడిపప్పులు కిస్మిస్లు రోజు అగో ఎట్లా చూస్తున్నాడు చూడు. అందుకే సేమ్ పాత బర్రె ఉన్నట్టే ఉన్నావు. మంచిది. నువ్వు ఉందా ఆనే ఉండు. ఆయన సీను బావ మీ ఇద్దరు పిల్లల్ని ఎందుకు తోలుకొచ్చినావు? నువ్వు అత్త అన్నావు కానీ ఇవాళ అత్తవని ఎవరికైనా తెలియదు కదా. ఎప్పుడైనా వస్తా బావా. వీళ్ళిద్దరే రే. ఓ వీళ్ళ దుంపదేగా, వీళ్ళు పని చేస్తే అలా ముచ్చట పెట్టుకుంటూ ఆగిపోయింది కాదే. బాలు సీను చెప్పు సీను. అక్క వాళ్ళిద్దరు ఒకరినొకరు ఎట్లా చూసుకుంటారో చూస్తావా? వాళ్ళ సంగతి చెప్దాం, వాళ్ళ దగ్గరికి పోయి పావే. నిన్ను చూస్తే ఇట్లనే చూడ బుద్ధి అవుతుంది. అవునా చూడు సీను. ఏం చేస్తారు ఇడా? అగో ఎట్లా చూస్తున్నాడు చూడు. అగో ఏందే బలమని
నువ్వు వెళ్తే నా పెళ్ళ పిలిచినట్టు ఏం పడుతుంది. ఊకో బావా ఇప్పుడు వంకర దాన్ని వంకర ముఖం దాని గురించి మనకి ఎందుకు, మనం మాట్లాడుకున్నాం పట్టు. అంతేగాని ఎంతైనా నువ్వు బంగారం. అవునా, మరి ఈ బంగారానికి ఏమి ఇస్తావు మరి? ఇగో మల్లేసు వెళ్ళేసు 2 ఎకరాలు ఇచ్చిరు కదా, 3 ఎకరాలు ఇచ్చిరు కదా, మర్చిపోయినా. నేను 2 ఎకరాలు ఇస్తా. నాకు 2 ఎకరాలు వద్దు, నాకు 3 ఎకరాలు అయితేనే కావాలి. బాధపడకు, 3 ఎకరాలు ఇస్తుంది. బంగారం మా సీను బాబా. 3 ఎకరాలు ఇస్తావా? 3 ఎకరాలు తీసుకోబోతున్నా ఇంటికి. దగ్గర చేసుకొని మనిషి 3 ఎకరాలు చేసుకొని అంత ఆస్తి సంపాదించుకున్నావు కూర్చొని తింటాను కానీ ఏందే నువ్వేం మనిషివే నువ్వు? నేను సంపాదించింది నేను అలవిల దగ్గర తీసుకుని చూసినావా అని బాగా మాట్లాడతాను. నీకు ఎట్లా వచ్చిందే ఈ భూమి అంతా? నేను కష్టపడి సంపాదించుకున్నానే. కష్టం ఊరంతా ఎరికేనమ్మా నువ్వు. అవును తెలుస్తుంది, మీలకి ఇంట్లో తిని కూర్చుంటాం కాదే, ఇవ్వాల్సి పని పోయి సంపాదించే వస్తాయి. బహు కట్టం చేస్తాను అందరికి ఎరికేనమ్మా నీ కట్టం. అవును నీ లెక్క తిని కూర్చుంటే రాదే అంటాను నేను. నా అమ్మ అడుగుతాడు నువ్వు మళ్ళీ నాకు ఎదురు మాట్లాడుతున్నావని అడుగుతావని ఇట్లా 3 ఎకరాలు కైకి కాలు పోయి చెప్పి ముచ్చట్లలో పెట్టి 3 ఎకరాలు సంపాదించుకున్నాను నేను. ఆగవే నువ్వు, నీ మొగని నువ్వు చక్కగా పెట్టుకోక నన్ను కొడతానవే. నీ మొగని నువ్వు ఫస్ట్ చక్కగా పెట్టుకోవే. చక్కదనం పెట్టుకోక ఏమైందైనా 2 పిల్లల్ని వేసుకున్నాడు ఆయన, 2 కలిసి వాళ్ళు మంచిగా చూసుకుంటలేడు ఆయన. నీ మొగని నువ్వు హద్దులో పెట్టుకో ఫస్ట్. మంచిగా చూసుకోకపోతే నువ్వు చూసుకుంటే నన్ను వస్తాను అని ఎర్రా మర్రా వస్తుంది ఇక 3 పిల్లంగా. సిగ్గులేదేమే నీకు అంటానికి కూడా. 3 ఎకరాల కోసం ఆశపడి 3వ దానిలోకి వస్తానంటానవా? 3 ఎకరాలు కాదు 4 ఎకరాలు లాపించుకుంటా చూడు. నీ ముఖం అట్లనే ఉంది. వాని జుట్టు కొరిగితే నీ జుట్టు కొరిగిస్తా. నువ్వు కొరికితో నేను కొరికితే నువ్వు చూస్తా చూడలే. నీ సంగతి చెప్తే పోవే నువ్వు పో. సరేలే చూసుకుందా. ఇంకోసారి కనుక నీ మొగ నా దగ్గరకు వస్తే ఇడిచిపెట్టనే, ఇడిచిపెట్ట. చాలా మంది అంటే ఎందుకు చూపిస్తానా నీకు? అమ్మ దీనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇయ్యాల రేపు ఇట్లాంటి ఆడవులకు భయపడాల్సి వస్తుంది. అసలు ఇదంతా మా సీన్ గారు చేయంగా వచ్చింది. ముందు ఇంటికి పోయి వాన్ సంగతి చెప్తా. ఎక్కువ దొరకలేదు నీకు, ఏ ఆడ దొరకలే? ఇంత పిల్లలు కలిపోతారా నీకు? ఏం మనిషిపో ఏమో ఎంత కొట్టినేమో ఎప్పుడు దొరకలే, ఏ ఆడి దొరకలేదు నీకు? గట్లా ఎందుకు మాట్లాడుతున్నావే? నేను షేర్ పనికనే రమ్మన్నా, ఏమో బాగా మాట్లాడి ఏడు పడతాడే కొట్టబడుతుంది. రెక్కలు ఇదిగా చెప్పు. అవు శేరువానికి వచ్చింది, ఏం బల కొట్టిందని వచ్చి మాకంటే ఎక్కువ పని చేస్తా అంటే 3 ఎకరాలు రాసిస్తా అన్నావు కదా శేరు పని. ఏదో తీయే, తెలిసి తెలియక మాట్లాడినా. ఏమో బాగా మాట్లాడుతున్నావే ఎంత ఊకున్న కొద్ది. తెలిసి తెలియక ఎట్లా మాట్లాడతావు? ఏం తెలియదు నువ్వుగా నువ్వేమన్నా? 2 పిల్లలు తండ్రి నువ్వు. అయ్యో నీ బాంచనే బాంచునే అని నువ్వు మొత్తం దిడుచుకుంటుంటాను. ఇంకొక్కసారి అంత దాని దిక్కు పోయినావు అనుకో కొడుక, నిన్ను మొత్తం తీసేటి కాడికి ఆరెత్తాయనుకుంటాను. ఇగో సరే నేను చేయని పని చేయ, ఇంట్లో పని చేయ, తప్పనైనా తినుకుంటా 3 పూట తినుకుంటా ఇంట్లో వంట. ఇక అన్ని నువ్వే ఎలా తీసుకురా, ఇంకేంది? ఎలా తీసుకుంటా రాకుంటే నేను అడిగా అనుకుంటుంటే నీకు తిండస్తాంది కదా. ఇంతనన్నా సిగ్గుమానం ఉండాలి అనడానికి. రేషన్ లేని పుట్టుక ఎందుకా పుట్టుకో? దానికి సిగ్గు లేదు, ఇజ్జత్ లేదు, మానం లేదు. 3 ఎకరాలు కాదు 4 ఎకరాలు తీసుకుంటానంట. అది కాదే ఏంది సీను, నీ కథ ఏంది, నీ వ్యవహారం ఏంది? 4 ఎకరాలు రాసిస్తానన్నావా? నేను బాధ్యతగా రాయించుకుంటా నీ మొగంతో 4 ఎకరాలు అని అంటాంది. ఏం రాసిస్తావు దానికి, ఎట్లా రాసిస్తావు? అవునే ఓ ఆడదానా, ఈవెన్ దాకా ఈ ఆడదేనా ఐపు సాపు చేసింది. మళ్ళీ నువ్వేం మాట్లాడుతున్నావే? అంత బీపీ పెరుగుతుంది నాకు. మళ్ళా నీకు దేనికి బీపీ పెరుగుతుంది? చూడేసేలే, అది నాతోనే 4 ఎకరాలు రాయించుకుంటే నీ మొగడు నా దగ్గరికి వచ్చా ఖచ్చితంగా అని నాకే సవాల్ చేసింది. అది అవునా? అంటే ఎన్నిసార్లు నువ్వు పొలం పనులు కనిపించినావు, ఎంత భరోసా ఇచ్చినావు దానికి? మేమిద్దరు పిల్లలు సరిపోతలేమా నీకు? పరాయిది కావాలా నీకు? అట్టిగా నేను చేయని పని పుట్టేటి పని ఉంది, ముగ్గురం అయితే చేస్తలేదు అని దానికి రమ్మన్నా. అన్నందుకు అన్ని అనుమానం కొద్ది మీరు వేసుకోబడుతుంది, తీరైన మాటలు మాట్లాడబడుతుంది. ఏం చేస్తారో చెయ్యి. అనుమానమైన రావు ముండ కొడుక, మా కళ్ళ ముంగట్న 4 ఎకరాలు ఇస్తా అంటివి కదరా. నీ మాటలన్నీ ఎడవైనారు ఇప్పుడు.
ఏం తెలియదు లెక్క కూర్చొని ఓ ఇట్లా అట్లా చాలా చెప్తాడు ముచ్చట. అబ్బో సోకుల గిరిక నాకేం ఎరక ఏం తెలియని వెళ్ళిపోయా మాట్లాడబట్టి మరి నువ్వు దాని వెనకాలనే ఉండి ఎందుకు గుసగుస పెడతానా మాతోటి రాలేదు మరి గడ్డి విక్తలేవు అడ ముచ్చట పెడతానా. జర మీరు హుషారోళ్ళు అయిపట్టుకుని ముందర గడ్డి విక్కుంటే వేర్రు జర నాకు సాధ కాక మెల్లమెల్ల విక్కుంటే నేను నచ్చిన దాన్ని బాగా మాట్లాడబడుతుంది. అంటే ఈయనకేమో సాధన అయితే లేదు మరి దానికి ఏమైంది అది మంచి సాతగాలని ఆడుగా కదా నాకంటే ఎక్కువ పని చేస్తుంది అంటే కదరా ఏమైందిరా పంతానం అంతా ఆడదాని పంతానం మాకు తెలియదు అని గొప్పలు చెప్తేవి ఏ పాడు గడి వీకింది నీకు ఏ పాడు కైకిల్ తానం పని చేసింది కైకిల్ ఇచ్చినావు ముందుగానే పైసలు అయితే మూట చెప్తావు మందికి ఇంట్లో దేపో అంటే పైసలు లేవు అంటావు నాడింట్లో అంటావు పెడితే తింటావు లేకపోతే పోతావు. సరే ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి నన్ను చంపుతారా మింగుతారా మరి ఏం చెప్తా అనుకుంటున్నారు మీరు? మేము అప్పుడు అవసరమే లేదురా దాంతో ముచ్చట పెట్టుకుంటే బీపీలు షుగర్లు అన్ని రోగాలు వచ్చి నాశనం అయిపోతావు నువ్వు. దానికి సర్వ రోగాలు ఉన్నాయి కొంపదీసి అంటించుకునేవు తినట్లే 10 ఎకరాల భూమి ఉన్నదని చెప్పి వీడు బాగా నాటకాలు ఆడుతాను. అదే భూమి లేకుండా మన పేరు మీద రాయించుకుంటే ఏ బలమని రాదు ఏ కొమ్మమ్మ రాదు ఏ హీరమ్మ రాదు తిరుగుతుంది. మనకు నచ్చినట్టు మనం ఉండొచ్చు ఈడు కూడా ఇంట్లో పడితేస్తాడు ఇంకా చూస్తాను సిగ్గుమానం లేకుండా రావే గా సిగ్గుంటే కింద అంత వేసుకుంటుంటాడు. రాత పాడుగానే మంచిగా లేదు దొంగ సముద్రం ఎడికి వచ్చిర్రో ఏమో ఒక మూడు తిండి పెట్టి లేపాయి ఆయన కూర అంటిది లేపాయి మళ్ళీ వాళ్ళు ఏడు పడ్డాడే మాట్లాడబడుతుంది. ఇటువంటి ఆడవాళ్ళు ఇద్దరు కాదు నలుగురిని వేసుకున్నా ఏం కాదు నాకు ఇదేం బాధపడైంది నా బతుకు పాడుగానే మంచిగా లేదు. ఇలా వాళ్ళ పొద్దుగా కెనాల్ కరువులో సాగినా నాకు ఈ రంగు ఉండపో నాకు ఈ బాగా ఉండపో మంచి మంచి వాళ్ళ కత్తులు సావి ఇలా కత్తలు ఇలా నెత్తుకడ ఒకటిగా ఫోన్ ఇలా సీరేసి ఇంపైల ముఖం మొద్దులలో వెంట నేనేమన్నా చెప్పు వీళ్ళిద్దరు ఉండగా కూడా ఏమో కదా మంచిగా మాట్లాడుతుందని నాకు కూడా మాట్లాడుతుందేదా నాకు మాటలు మాట్లాడినా తప్పరది మాత్రం చెప్పుర్రి ఇది నా లోకం చూస్తే కూడా మెచ్చరు ఈ మాట. ఇద్దరిని వేసుకున్నందుకు నా బతుకు ఇంత పాపానికి వచ్చింది చూసిరు కదా నా రాత ఎట్లయిందో. జరా ఇద్దరిని వేసుకోకుర్రి ఒక్క పిల్లమే ముద్దు రెండో పిల్లం అద్దు ఇంకా మూడో పిల్లం అసలే అద్దు. ఇగో రెక్కలన్నీ బొక్కలైన మొత్తం ఇర కొట్టిర్రు.